వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదాన్ని మంత్రులంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపుగా 24 గంటలు కూడా పూర్తయిపోయింది. ఇప్పటి వరకు కూడా 8 మంది ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి. ఎట్లా జరుగుతుంది రెస్క్యూ పనులన్నీ? సరే బ్రదర్, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గైడెన్స్ లో మేము కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ అందరి సహకారంతో ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా మనము అక్కడ 8 మంది అక్కడ ఇరుక్కొని ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడానికి వాళ్ళని రక్షించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డించి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు వారికి సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా తెలిసాయా సార్? అంటే దాదాపుగా బురద నీరంతా కూడా అక్కడ పూర్తిగా కమ్మేసినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా మేము ఆక్సిజన్ పంపిస్తున్నాం ఈ పైపులో, అయితే కానీ ఇప్పటి వరకు మాకు కాంటాక్ట్లు అయితే రాలేదు. ఇంకా ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం సార్? ఎందుకంటే ఇప్పటికే మీరు ఇండియన్ ఆర్మీతో కావచ్చు, నేవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ నేవీ టీం కావచ్చు, ఇండియన్ ఆర్మీ టీం కావచ్చు, ఎంతసేపట్లో ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశం? సరే, ఇప్పుడే మళ్ళీ లోపలికి ఆర్మీ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీంలు పోయినాయి. వాళ్ళు ఒక 2 hours లో రిటర్న్ వస్తారు. అది వాళ్ళు వచ్చినాక నేను కరెక్ట్ పొజిషన్ చెప్పగలుగుతాను. దీనిపై, ఈ ఘటనపై ప్రతిపక్షాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఈ పనుల్లో నిర్లక్ష్యంగా ఉంది, జియోలాజికల్ సర్వే కూడా నిర్వహించలేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు వారి ఆరోపణలు? పిచ్చి ఆరోపణలు, అసలు చాలా రాజకీయాల కోసం ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తే మాకు మరొకటి లేదు. ఈ మొత్తం ఆపరేషన్ లో ముఖ్యమంత్రి గారు, మేము, అధికారులందరం కూడా పకడ్బందీగా, సిస్టమేటిక్ గా ముందుకు పోతున్నాం. మేము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సహకారం తీసుకుంటున్నాం. ఇది మాకు కొంత సెట్ బ్యాకే కానీ దీని నుంచి రికవర్ అయినాక ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేస్తాం. అంటే ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు సార్? ప్రాథమికంగా ఏమైనా అంచనా వేశారా? దానికి ఇప్పుడు మేము జోలికి పోలేదు. ముందు ఈ ఘటన గడిచినాక తర్వాత ఆ విషయం మాట్లాడదాం. ఈ రోజు సాయంత్రానికి అక్కడ ఉన్న వారి ఆచూకీ ఏమైనా తెలిసే అవకాశం ఉందనుకోవచ్చు? ఉంది. ఈరోజు సాయంత్రం వరకు మాకు ఒక పిక్చర్ వస్తాం అనుకుంటున్నాను. ప్రమాదం పై మంత్రి అయితే పూర్తిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, అంతా కూడా అదే పనుల్లో ఉంది. ఇప్పుడే కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, వారంతా కూడా బయటికి వచ్చినట్టయితే లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తిగా లోపల ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.